కన్యరాశి వారికి 2025వ సంవత్సరం నుండి మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, ఆరోగ్య పరిస్థితి, ధనం, పెట్టుబడి, ఆకర్షణ, వికర్షణ, యోగము ఎలా ఉండబోతుందో అందరికన్నా ముందుగా మనం తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంది. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పీ, పూ, షా, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. ఈ ఆంగ్ల సంవత్సర ప్రారంభం నుండి వీరి యొక్క ఆదాయ వ్యయాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ఆదాయం 14, వ్యయం 2 అనగా అత్యధిక ధనాదాయం కలిగి స్థిరచరాస్తులు సంపాదించబోతున్న రాశులలో కన్యరాశి మరొకటి అని చెప్పి కూడా గమనించాలి. 14 రూపాయలు సంపాదిస్తే కేవలం 2 రూపాయలే ఖర్చు అవుతున్నాయి. 12 రూపాయలు స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు, పెట్టుబడులు, క్రయ విక్రయాలు. ఈ సంవత్సరం వీరి యొక్క ఆనందానికి, ఐశ్వర్యానికి అవధులు లేవు అని చెప్పి గమనించాలి. రాజ్యపూజ్యం 6, అవమానం 9. మీరు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి, లేకపోతే బంధువులు, మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు అనేక మంది శత్రులుగా మారి మీ పైన వ్యతిరేక భావన మొదలవుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే ఈ యొక్క హస్తా నక్షత్ర జాతకులకు మధ్యసున్న కారణం చేత ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మనోవేదన, అనారోగ్యము, ఎప్పుడు మనసు అకలావికలంగా ఉండే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. చిత్తా నక్షత్ర జాతకులకు చివరి సున్న కారణం వలన 2026 జనవరి నుండి 2026 ఏప్రిల్ ఉగాది పండుగ వరకు కూడా చివరి సున్న ఉన్న అనారోగ్యము, వాహన ప్రమాదాలు, కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు, కోర్టు, పోలీస్ స్టేషన్ల యొక్క ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. కాకపోతే కన్యరాశి యొక్క అధిపతి ఈ సంవత్సరము అనేక విభాగాలలో తాను అధిపతి అవ్వడం వలన వీరికి విపరీతమైన రాజయోగం వీరి సొంతం కాబోతుంది. సస్యాధిపతి, నీరసాధిపతి, పురోహిత అభివృద్ధి, గజాధిపతి, దేశాధిపతి, గ్రామాధిపతి బుధుడు అవ్వడం వలన వీరి యొక్క బుద్ధి, జ్ఞానము, సత్ప్రవర్తన, సత్కర్మ, సత్సేవ, సత్సంగము అనేటువంటి మంచి కార్యక్రమాలు ఉండడం వలన విపరీతమైన బుద్ధి చేత వందల వేల కోట్ల రూపాయలు వీరి సొంతమయ్యే పరిస్థితి ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుందయ్యా అంటే నువ్వు చేసే పనిలో నిబద్ధత, పెట్టుబడులు, ఆకర్షణ, జ్ఞానము, వాక్శక్తి, చాతుర్యము, ప్రణాళిక, అన్నిటికన్నా ముందు సూర్యోదయపు పూర్వం నిద్రలేవడము, క్రమశిక్షణ, ఆరోగ్య సూత్రాలు, ఎందులో పెట్టుబడులు పెట్టాలి, ఎందులో పెట్టుబడి పెట్టకూడదు, వాటి యొక్క స్థితిగతులు ఏంటి అనేటువంటిది తెలుసుకోవడం వలన మీరు అపార కుబేర సంపన్నులు అవుతారు అని చెప్పి గమనించాలి. అలాగనే మనకు జనవరి 1వ తారీఖు నుండి మార్చి 30 వరకు గ్రహస్థితులు ఒకవైపు, ఆ తదనంతరము గ్రహాలు చాలా వరకు యోగదాయకమైన పరిస్థితుల్లో ఈ కన్యరాశి వారికి ఉన్నాయి కనుక వీరికి వీలైనంత వరకు ఇంకా అదృష్టం, ఐశ్వర్యం, ఆనందం వీరి సొంతం కావాలి అన్నట్టయితే ఈ సంవత్సరం పొడవునా ప్రతి నెలలో మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్యల తిథుల యందు దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, ఆనందకరమైన జీవితం పొందగలగాలన్నట్లయితే పక్షులకు ఆహారాన్ని వేయడం, పశువులకు అనగా గోవులకు, కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం, సేవారంగ కార్యక్రమం పాల్గొనడం, పుష్కర స్నానం చేయడం కన్యరాశి వారికి విపరీతమైన బుద్ధిని, జ్ఞానాన్ని, అదృష్టం చేసుకునే సొంతం వీరి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.